అమ్మా ఎలా ఉన్నారమ్మా? ఏదో అలా ఉన్నాంరా. ఏమైందమ్మా? నీ పెళ్లి గురించేరా. నీ పెళ్ళైతే అందరం హ్యాపీగా ఉంటాం. కనీసం మీ నాన్నగారు రిటైర్ అయ్యేలోపైనా పెళ్లి చేసుకోరా. రిటైర్మెంట్ దాకా ఎందుకమ్మా? సిటీ కల్చర్ లేని అమ్మాయిలు ఎవరైనా ఉంటే చూడు, ఇప్పుడే తాళి కట్టేస్తా. ఏంటో నువ్వు నీ పిచ్చి కండిషన్లు. ఇంకా నీకు పెళ్ళైనట్టే. ఈ కాలంలో అలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారా? అమ్మా ఇప్పటికే నాన్న జాబ్ వల్ల, మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల మీరో చోట నేనో చోట. రిటైర్మెంట్ తర్వాత మీతో కలిసి ఉండాలనుకుంటున్నానమ్మా. ఈ సిటీ కల్చర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అనుకో, ముందు వేరు కాపురం అంటుంది, తర్వాత మీతో అసలు మాట్లాడొద్దు అంటుంది. నా వల్ల అవ్వదమ్మా. ఇప్పటికే చాలా మిస్ అవుతున్నా మిమ్మల్ని, ఇంకా మిస్ అవ్వాలనుకోవట్లేదు. సరే నాన్న, ఇంకా నీ ఇష్టం. నీకు నచ్చిన అమ్మాయినే చేసుకో. నమస్తే సార్. ఎవరండి మీరు? ఇంటర్వ్యూకి వచ్చా సార్. హలో, సర్టిఫికేట్స్ ఇవ్వండి. లేవు సార్. లేవా? అదేంటి? మొన్న వరదలు వచ్చినాయి కదా సార్. ఎక్కడా? విజయవాడలో. అందులో కొట్టుకుపోయినాయి సార్. ఇది విజయవాడ? అప్పుడప్పుడు సార్. అప్పుడప్పుడా? అదంతా పెద్దగా సార్. అయ్యాన్ని ఇప్పుడు ఎందుకు, మీరైతే ఇంటర్వ్యూ చేయండి. సర్టిఫికెట్స్ లేకుండా ఇంటర్వ్యూ? కనీసం జెరాక్స్ అని ఇవ్వండి. మొన్నే హైడ్రాలో చిదిమేశారు సార్. మీరు హైదరాబాదా? ఇప్పుడిప్పుడే సార్. ఇప్పుడెప్పుడా? సర్లే, ఎక్కడి వరకు చదువుకున్నావు? పోస్టింగ్ అనే 10th వేసా సార్. వేసేసావా? పోస్ట్ అటెంప్ట్లో మొత్తం వేసా సార్. మార్క్స్ ఎన్ని వచ్చాయి సార్? మీ కళ్ళద్దాలు చాలా బాగున్నాయి సార్. అది కాదండి, మీకు 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి? మీ షర్ట్ బ్రాండెడ్ కదా సార్, మీకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. మార్క్స్ అడుగుతుంటే ఏం సంబంధం లేక మాట్లాడుతున్నారు. సరే, దాని తర్వాత ఏం చేసావు? 10th అవగానే అందరూ ఏం చేస్తారు సార్? ఏంటనే ఇంటర్ కోర్స్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? అదే సార్, ఎంపీసీ బైపీసీ అని అంటారు, ఇంటర్ కోర్స్ అది చేసేసా. అది ఇంటర్మీడియట్ బాబు. ఓహో, కొన్నిసార్లు అట్ట అంటారు, కొన్నిసార్లు ఎట్ట అంటారు సార్. ఏం చూసి జాబ్ ఇవ్వాలి సార్ మీకు నేను? సార్ అలా అనకండి సార్, మా అమ్మకి క్యాన్సర్ సార్ అని తెలియగానే మా నాన్నకి టీబీ వచ్చింది సార్. ఇప్పుడు మా చెల్లికి నేను పెళ్ళి ఎలా చేయాలి సార్? అది సరే గాని, మీ అమ్మ క్యాన్సర్కి మీ నాన్న టీబీకి సంబంధం ఏంటయ్యా? అమ్మ క్యాన్సర్ తెలియగానే నాన్న బాత్తో సిగరెట్లు తాగేసి టీబీ తెచ్చుకున్నాడు సార్. మరి మీ నాన్న టీబీకి మీ చెల్లి పెళ్ళికి సంబంధం ఏంటి? అది చెల్లి కట్టిన డబ్బులుతానే కదా సార్ నాన్న సిగరెట్లు తాగింది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. సార్ ప్లీజ్ సార్, ఏదో చేసి మీరే నాకు ఈ జాబ్ ఇప్పించాలి సార్. ప్లీజ్ సార్, దయచేసి కాదనకండి సార్, మీకు కాలు పట్టుకుంటాను సార్. నా చేతిలోనే లేదండి. నా పైన ఓ బాస్ ఉంటారు, తను ఓకే చేస్తేనే మీకు జాబ్. నేను మా అంటే మీకు రెఫరెన్స్ పెడతాను. చేసేయండి సార్, రిఫర్ చేసేయండి. మీరు చేసేయండి సార్, నేను చూసుకుంటా. ఓకేనా? కన్ఫర్మ్ అయిపోయింది సుబ్బు. అయినా మనకు కాకపోతే జాబ్ ఎవరికి ఇస్తారు చెప్పు. సర్లే, పని చూసుకో. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న.
రే ఏంట్రా అందరూ ఇంత హడావుడికి తిరుగుతున్నారు? మోషన్సా? కాదు, ప్రమోషన్స్. రే ఏమవుతుంది రేడా? రేయ్ ఈరోజు అప్రైజల్స్ డేరా. అప్రైజల్ లేనా? రే అందరూ కుక్కల్లాగా పరిగెడుతుంటే నువ్వేంట్రా కూల్గా మొబైల్ పట్టుకుని కూర్చున్నావు? కొంపతీసి పెళ్లి సంబంధాలు చూస్తున్నావా ఏంది? కాము కాము కుక్కల్లా పరిగెడితే బిస్కెట్ క్యాచ్ చేయగలం కానీ బిల్గేట్స్ అవ్వలేం నాయనా. ఏం చెప్పినవురా, కానీ ఒక్క ముక్క అర్థం కాలే. చూసింది చాలు, మ్యాటర్కి రా. రేయ్ సంవత్సరం అంతా సగం సగం పని చేసి ఈరోజు కుక్కల్లా పరిగెడితే హైకులు పెంచడానికి కాలేమన్నా పిచ్చోళ్ళ. అయినా ఎవరు పని చేస్తారో ఎవరు పని చేయరు, వాళ్ళు ఆ మాత్రం గుర్తుపట్టలేరారా? మేడం మేడం కరెక్ట్గా చెప్పావు సుబ్బు. సోది కబుర్లు కాకుండా వర్క్లో కూడా ఇంతే సిన్సియర్ కాబట్టి ఈసారి కూడా హైట్ నీకే. థ్యాంక్ యూ. హే డోంట్ కాల్ మీ మ్యాన్, ఐఎమ్ నాట్ యువర్ స్కూల్ టీచర్, ఓకే? థ్యాంక్ యూ దివి. దట్ సౌండ్స్ గుడ్. నేను అంతో ఎంతో కష్టపడుతున్నాగా, నాకు కూడా హైక్ ఇవ్వచ్చుగా. దివి మ్యామ్, జస్ట్ కాల్ మీ మ్యామ్. ఐఎమ్ నాట్ యువర్ గర్ల్ ఫ్రెండ్, ఓకే? ఇది పొద్దున్న బొంగు వేసి వచ్చినట్టుంది. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ సర్ప్రైజ్ ఫర్ యూ. సిగ్గుపడుతుంది. విల్ యూ మ్యారీ మీ? వాట్? రే విల్ యు మ్యారీ మీ అంటే ఎస్ అనాలరా, వాట్ కాదు. అందుకే బండెడ్ స్పోకింగ్ తీసుకోరా అని చెప్పింది. మేడం సారీ మేడం, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఫర్గివ్ మై లాడ్. ఏయ్ నువ్వు ఆపు. నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను సుబ్బు. ఏ అమ్మాయి ఇంకా అదోలా చూడలేదు, ఎవరిని ఫ్లర్ట్ చేయలేదు. వర్క్లో ఎలాగో సిన్సియర్, రిలేషన్లో కూడా అంతే సిన్సియర్గా ఉంటామనుకున్నాను కాబట్టి ఈ ప్రపోజల్తో వచ్చాను. డెసిషన్ ఈజ్ యువర్స్. మా ఓకే చెప్పరా, ఓకే చెప్పరా. మ్యామ్ అది నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది మ్యామ్, ప్లీజ్ అండర్స్టాండ్. మరి నాకు అస్సలు చెప్పలేదు. మీకేంది, నాకు కూడా చెప్పలేదు. అది ఇంకా మంచి ముహూర్తం దొరకలేదు కాము గారు, దొరకగానే అందరికి చెప్తాను. ఓ సారీ, పెళ్ళికి మర్చిపోకుండా నన్ను పిలవకు. రారా. ఏంట్రా సరిగ్గా చెప్పే. నీకు నిజంగానే పెళ్లి సెట్ అయిందా? ఇంకా లేదు. మరి ఎందుకు దివికి ఎలా చెప్పావు? దానికి వేరే కారణం ఉంది లేరా. రే నిజం చెప్పు, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా? ఉంది కానీ ఏమైందిరా, కొంపదీసి కింది నరాలు పనిచేయడం మానేసినా ఏంది? ఏం మాట్లాడుతున్నావురా? పర్లేదు చెప్పురా. నా దేశం నాటు అయితే నిజవాడు ఉన్నాడు, అడిచిన మురుగులు వేసుకున్నావు అనుకో మొత్తం సెట్టు. ఇచ్చినా కొడక, నాకేం ప్రాబ్లం లేదు. మరేమై రోగం రా నీకు? కంపెనీకి ఓనర్ వచ్చి ప్రేమిస్తానంటే అవుతుంటున్నావు. రే ఆ అమ్మాయి ఎక్కడరా నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పింది. అక్కడ సీనియారిటీ తప్ప ప్రేమ ఎక్కడరా కనబడింది? తనకు కావాల్సింది లాయల్గా ఉండే ఒక పర్సన్, అంతే, ప్రేమించేవాడు కాదు. అంత ప్రాక్టికల్ థింకింగ్ రా. సర్లే ఇప్పుడు ఏమంటావు? నాకు పెళ్ళంటే ఇలా ప్రాక్టికల్గా లెక్కలు వేసే సిటీ బ్యాచ్ వద్దు. ఈ బ్రేకప్లు, ప్యాచప్లు, సిచ్యువేషన్లు వామో నా వల్ల కాదురా బాబు. పెళ్ళంటే 40 ఏళ్ళ పంట. రే అది 100 ఏళ్ళ పంటరా. రుణమాఫీ కింద 60,000 కోసేసినవా ఏంది? ఆ అసలే వద్దు. ఈ కాలంలో 60 సంవత్సరాలు బతకడమే పెద్ద సక్సెస్. అందుకే కనీసం మిగిలిన 40 సంవత్సరాలైనా ఎలాంటి కల్మషం లేకుండా అనుకోగా ఉండే ఒక అమ్మాయి, పెళ్ళయ్యాక ఎలాంటి గొడవలు లేకుండా నన్నుగా ప్రేమించే ఒక అమ్మాయి, మాట్లాడితే పెదాలు కందిపోతాయేమో, నవ్వితే వజ్రాలు రాలిపోతాయేమో అన్నంత జాగ్రత్తతో అనుకోగా ఉండే ఒక అమ్మాయి, అలాంటి అమ్మాయి దొరికితే చాలరా, నెక్స్ట్ సెకండ్ తాళి కట్టేస్తా. అలాంటి అమ్మాయిలందరూ ఎప్పుడో అంతరించిపోయారని అరిగిపోయిన డైలాగులు చెప్పు, వెతికితే దొరుకుతారు. యూ బ్లడీ 90s కిడ్. సుబ్బు సార్, మీ
మీకోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు ఉదయం నుంచి కింద. ఇక్కడికి వచ్చాక నీ ఫ్రెండ్ ఏది నా అక్కడిని వచ్చుంటే పాన్ షాప్ కూడా వచ్చుంటాడు. పాన్ షాప్ కూడా ఆడు నా కోసం ఎందుకు వచ్చాడు? ఏంలే వాడి దగ్గర నీ పేరు చెప్పే సిగరెట్లు తీసుకుంటాడు. ఆగు, వాడి ముందర నన్నేమో నాకు వాడి డబ్బులు వాడికి ఇచ్చేయి, సాలరీ వచ్చాక నేను ఇచ్చేస్తా. సరేనా బాబు, నా పేరు ఎక్కడ పడితే అక్కడ వాడకు. మన కేబీహెచ్బీ మెట్రో ఆంటీ దగ్గర వాడా. నా పేరు అక్కడ ఎందుకు వాడావు బే? ఏమో డిస్కౌంట్ వస్తుందని వాడా. బే ఏం వర్కౌట్ కాలేమో, నువ్వు ఇంకా ఫేమస్ కావాలమోవా. సర్లే ఎవడో చూద్దాం పదా. ఎక్కడ్రా ఈ పాంచా పరమేశ్వరుడు కనబడట్లా? రే నాగు అయితే వచ్చింది పాంచా పరమేశ్వరుడు కాదా? అనవసరంగా నాగు నన్ను ఆరెంజ్ పండు. ఇంకా మర్చిపోలేదేట్రా? ఎలా ఉన్నావురా? నేను బాగున్నారా, ఎలా ఉన్నావు? ఏం మారలేదే. ఎవరు మావా? నాగార్జున, నా చిన్నప్పటి దోస్తు, నా పక్కూరే. కాము నా దోస్తు, నా కొలీగ్. చిన్నప్పుడు నువ్వు ఎలాగో ఇప్పుడు ఈడలాగా. నమస్తే అండి. నమస్కారం అండి. నాకు కూడా దండం పెడతా. చెప్పరా ఏంటి సడన్గా సిటీకి? నీకు తెలిసిందే కదరా, నాన్న చనిపోయాక చదువు మానేసి ఏదో పని చేసుకుంటూ ఇల్లు నడిపిస్తున్నాను. ఇప్పుడు నాకంటూ ఓ చిన్న వ్యాపారం పెట్టుకుని గడిపేస్తున్నాను. అవునా, సూపర్ రా. ఎలా నడుస్తుంది? ఇప్పుడు బాగానే నడుస్తుందిరా. ఎవరి కోసం వచ్చావు? నీకోసం వచ్చానురా. ఏంటి నా కోసమా? నన్ను చూడ్డానికే? అవునే, నాకు చిన్న హెల్ప్ కావాలరా. ఏంట్రా, డబ్బులు ఏమైనా కావాలా? కాదురా, మా చెల్లిని పెళ్లి చేసుకోవాలరా. వీడు భూమి ప్రెసిడెంట్ మెడల్తో పాటు స్పెషల్ స్టేటస్ కూడా కలిపి కొట్టేసినట్టున్నాడు. ఏంది భయ్యా, మీ ఊర్లో ఇంకెవరు అబ్బాయిలు దొరకలేదా? పోయి ముద్దుబాబు గడికి ఇస్తా అంటున్నావు. నువ్వు ఆగరా, నువ్వు చెప్పు. నాకు మా చెల్లి కూడా తనలాంటిదే కాబట్టి. ఏంటి నాలాగా? ఈడు లాంటి డిఫెక్టెడ్ పీస్ ఇంకొకరు ఉన్నారా? నేను నమ్మను. అందులోనే అమ్మాయిలు ఉన్నారంటే అస్సలు నమ్మను. రే నువ్వు ఒకడివి, కాసేపు సైలెంట్గా ఉండరా. నువ్వు చెప్పు. ఇంతవరకు పల్లి దాటారగని పెట్టా. నోట్లో ఏలెట్టినా కొరకదు. అప్పుడు పనులు ఊడిపోయినాయా? అంటే ఒద్దికైన పిల్ల అమాయకురాలు అని అర్థం రా. ఓహో, దాంట్లో అంత అర్థం ఉందే? నువ్వు అని పట్టించుకోకరా, నువ్వు చెప్పు. మాట్లాడితే మాటలు కందిపోతాయేమో అని చాలా పొందిగ్గా మాట్లాడుతుందిరా. గొడవలంటే మా చెడ్డ భయం రా. మా చెల్లికి పెద్దలంటే ఎంత గౌరవం అనుకున్నాం. చేసుకుంటాను కానీ సచ్చడే ఏటే ముసలే చూసినావా? మా చెల్లని కాదు కానీ పద్ధతికి పరిగిని కట్టినట్టు ఉంటుందిరా. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏఐలో అనుకువా అని టైప్ చేస్తే మా చెల్లి ఫోటో రెఫరెన్స్గా వస్తాను. ఏ భయ్యా, మీకు ఏ అంటే తెలుసా? ఏ నీకు తెలదా? మా ఊరికి రానకోటి సోపడ కొడుకు కూడా తెలుసు. ఇలా ఉంటే నీ ఉద్యోగం ఉన్నట్టే. అవును, నీ పేరేటన్నా? కామానా? కామాలు పులి స్టాపులు కాదు భయ్యా, కామేశ్వరరావు. ముద్దుగా కాము. తేడాగా ఉన్నాడే, మా వాడితో ఈయన కోసేయాలి. నాకెందుకో సంబంధం కొంచెం తేడా కొడుతుంది. తొందరపడి కమిటీ కాకు.
రేయ్, నా బాల్య స్నేహితుడురా. నా మంచి కోరుతాడు కానీ నా నాశనం కోరుకోడు. రే పొయ్యి కలం వస్తుందంటే ప్రాసలు మాట్లాడతావేందిరా? మర్యాదగా నువ్వు మాటిను. నాకు భయ్యా ప్లేస్ నువ్వు చెప్పినా సరే, మేం చెప్పినా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, సరే అమ్మాయిని తీసుకురండి, కూర్చోబెట్టి అన్ని నీట్గా మాట్లాడుకున్నాకనే ఓ డెసిషన్కి వచ్చేది. సరా నీకు ఓకేనా? నువ్వు పక్కకి మావ నేను స్నానం చేసి వచ్చామా పొద్దున. పక్కకి వెళ్ళరా, మేము పర్సనల్గా మాట్లాడుకోవాలి. అది కాదు మావ, నేను చెప్పేదిరా. బావా బావానా? తన ఫోటో ఉంటే ఒకసారి చూపించవా? దానికన్నా సిగ్గెందుకురా? ఏమ్రా నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? రే ఏమ్రా, ఏమ్రా నీడు దగ్గరలో మంచి ముహూర్తం చూసే. రే 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 ఏమ్రా ఫిక్సా? సుబ్బు మళ్ళీ మళ్ళీ అప్పుడే పూజ అయిపోయినట్టుంది. మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింటుందబ్బా? బావా అలా చూస్తున్నావు? అయ్యో బాబాయ్, ఇంకొకసారి పిలవ్వా బావా? మీ అన్నకి ఎలా థ్యాంక్స్ చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నేను ఎలాంటి అమ్మాయిని లైఫ్లో కోరుకున్నాను, టైలర్ మేడ్ క్యారెక్టర్లా అలాంటి అమ్మాయిని వచ్చి నాకు పెళ్లి చేశాడు. గాడ్ ఈస్ గ్రేట్. అందుకేనా కన్నర్పకుండా అలా చూస్తున్నావు? అంటే అది అనుకున్న వెంటనే మన పెళ్లి అడావిడిలో జరిగిపోయింది కదా. ఆ అడావిడిలో నిన్ను తనకి తీరా చూసుకునే అవకాశం దొరకలేదు. అందుకే ఇలా. అత్తగారు దానికి ముహూర్తం ఈ రోజే అని చెప్పమన్నారు. గుడ్ మార్నింగ్ సుబ్బు. హలో సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. నిన్న రాత్రి వచ్చినట్టున్నారు? అవును సార్, నిన్న నైటే వచ్చాము. విల్లా ఎలా ఉంది? చాలా బాగుంది సార్. యాక్చువల్ రెడీ అయ్యి నేనే మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను, అప్పుడే మీరు వచ్చేసారు. ఇట్స్ ఓకే మై బాయ్, ఇక్కడే ఉంటాం కదా, మళ్ళీ కలుద్దాం. షూర్ సార్, థ్యాంక్స్. మేడం ఇంకా ఫస్ట్ ఈఎంఐ కూడా కట్టలే మేడం. ముహూర్తాలు ఇప్పట్లో లేవన్నాడు, అందుకే బ్రహ్మముహూర్తంలో చేసుకున్నాడు మేడం. ఏంటి అంటే అదే మేడం, మీరు రోజు రీల్స్ చూసి పడుకునే టైము రాత్రి 3 నుండి 4 మధ్యలో. నిజం మేడం. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఫస్ట్ నైట్ ప్రిపరేషన్లో మేడం. ఏంటి అంటే పెళ్ళి అయిపోయింది కదా మేడం. ముంబైలో 2 days న్యూ ప్రాజెక్ట్ వర్క్ రిపోర్ట్ చూసుకోవాలి. తనని బయలుదేరమని చెప్పు. మేడం ఈ రోజు అని ఫస్ట్ నైట్ మేడం. అవునా? అయితే ఇప్పుడే బయలుదేరమని చెప్పు, లేదంటే జాబ్ పోతుందని చెప్పు. మేడం పాపం మేడం. మేడం మీరు అలా కొట్టకండి మేడం. ఇప్పుడు ఏంది, వాడిని ముంబై పోమని చెప్పాలి అంతే కదా. చెప్తా.
చెప్పరా. నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రా. ఏదో ఆఫీస్ పని మీద ముంబై పోవాలంట, లేకుంటే జాబ్లో ఉండి పీకేచ్చా అంటుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ చేసుకుంటున్నారా. అయితే ఇప్పుడు ఏందిరా, జాబ్ మానేచ్చా ఏంది? హలో, కట్ చేసినట్టు మీరు కొంపదీసి నిజంగానే జాబ్ మానేచ్చాడా ఏంది? వీడు జాబ్ మానేచ్చి నాకు మందుకు సిగరెట్లకు లెక్కెవరు సర్బా. ఏం చేయలేదు. రాననుకున్నావా? బాలేవనుకున్నా. అయినా ఎట్లా మేనేజ్ చేసినావురా? ఇదిగో బావా. నాకు చాలా బాధగానే ఉంది, కానీ ఈఎంఐ, హౌస్ లోన్స్, ఆ భయం డామినేట్ చేసేస్తుంది. ఇంకా ఫస్ట్ ఈఎంఐ కూడా అవ్వలేదు. ఐఎమ్ సారీ. మావా, నీ కష్టం నాకు అస్సలు రాకూడదురా. నా ఫస్ట్ నైట్ ఆగినా నీ ఎటకారం మాత్రం ఆగదుగా. Hi resident, welcome home, Molly. బావా, How are you feeling today? Lights on. Lights on. Lights ఒకసారి on. వెళ్తాను. Lights on. Lights on. Lights on. Lights on. Lights off. Lights on. బావా, నువ్వు ఇక్కడే ఉన్నావు. నాకు తెలుసు, ఇలాంటి జిమిక్కులన్నీ నాతోటి కాదు. ఇవన్నీ నేను చిన్నప్పుడే చేసేసాను. ఫోన్ చేస్తాను, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. జగమే మాయా, బ్రతుకే మాయా, వేదాలలో హలో మళ్ళీ. హలో బావా, ఎక్కడున్నావు? చిచి, హోటల్లో ఉన్నా. రేపు మీటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. చెప్పు. ఒక్కసారి వీడియో కాల్ చేయవా? ఏంటే ఇప్పుడా? ఇప్పుడే. తప్పదా? తప్పదు. సరే. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. మళ్ళీ ఎందుకు చేసావు? ఏం లేదు బావా, ఊరికే తమాషా, సరదా. సరే, జాగ్రత్త. బాయ్. అన్నట్టు బావా, నీ మీటింగ్ జాగ్రత్త. మంచినీళ్ళు కలుపుకొని తాగు. ఇంగ్లీష్లోనే మాట్లాడు బావా, దర్జాగా ఉంటుంది. సరే బావా, ఉంటాను. ఓకే మళ్ళీ, బాయ్. There is no moment. All lights off. ఏంది పొగలొచ్చున్నాయి?
నిమిషాలు విల్లా కాడికి వచ్చాయి. యాక్సిడెంట్ దొక్కుతావో తోలి రోడ్డు పీక దొక్కుతావో నీ ఇష్టం. తొందరగా వచ్చాయి. రావోయ్. నేనేమన్నా థియేటర్ బయట రివ్యూ అన్నారా? బొమ్మ చూడుకునే విశదీకరించి చెప్పడానికి. పద చూద్దాం. Conjuring in the name of Shiva, exit Swaha. రావే రావే గట్టిగా అరుస్తున్నానే తల్లి. రావే 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 దయ్యవా రావే చచ్చిపోతున్నానే. రావే నాన్నా అమ్మున్నా మురిగేశా రావే. నేను మాత్రగాడిని ఇక్కడ కూర్చుంటాను. రావే రాయే దయ్యవా వా వాయే వా దిగి వావే వావే వా రమ్మా రమ్మి కృష్ణాంజలి అవాహ్యామి అవాహ్యామి కోకోలా పెప్సీ పిల్ల సెక్సీ ఇంతలా పిలుస్తున్నాను. రావే దొండకాయ బెండకాయ నువ్వేనా అట్టిగాయ్. రావే దయ్యవా ఎక్కడున్నావో రావే రావే. മലയാള കുട്ടിയോ മമ്മൂട്ടി മോഹൻലാലിയോ ആവോ ഞാൻ അയ്യപ്പന കോശയോ കേരള കൊപ്പര മട്ടയോ కాదంటే ఎన్ని భాషల్లో పిలుస్తా వస్తలేదు. రావే దయ్యవా రెండు చంపుతున్నావు కదమ్మా. 2 రోజుల నుంచి ఫుడ్ లేదు వాటర్ లేదు. పిలిపిస్తున్నారమ్మా పిలిపిస్తున్నారు. నన్ను చంపుతున్నావు నువ్వు. అది వస్తలేదు చస్తలేదు. ఆవో ఆవో దయ్యవా వచ్చేసావా? ఓయ్ నువ్వెందుకు ఆపావు? నువ్వు కంటిన్యూ చెయ్యి. 2 days అయిందమ్మా. నో ఫుడ్ నో వాటర్. కొంచెం మంచినీళ్ళ కూడా మనసులో అస్సలు కుదరదు. కంటిన్యూ చెయ్యి. లేదు ఏం లేదంటే 2 రోజుల నుంచి మాత్రాలు చంపుతున్నావు. చచ్చితేనే దయ్యమయ్యేటట్టుంటాను. అవును బావా, మన ఇంట్లో దయ్యం ఉంది. నువ్వు భయపడతావని ఈ మంత్రగాన్ని పిలిపించి తరిమిద్దామనుకున్నాను. అదే భాష దయ్యమో తెలీదు. అందుకే ఈ పాన్ ఇండియా మంత్రగాన్ని పిలిపించాను. కానీ వీడికి ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా. వీడి వల్ల ఏం అవ్వట్లేదు. అన్నయ్య మీకు తెలిసిన మంచి మంత్రగాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను అడుగుతుందేంటి మావా? ఇంకా నన్నే మంత్రాలు చదవని చెప్పలా. ఆపండి. నిన్ను కాదు, నువ్వు కంటిన్యూ చేయి. ఏంటమ్మా ఏంటి ఇట్లా దయ్యం లేదంటే నీకు అర్థం కదా? మంత్రాలు చదివించి నన్ను దయ్యం చేసేటట్టున్నావే. ప్లీజ్ బ్రో. ఇదిగో ఇలా మధ్యలో లేచి వెళ్ళిపోతే నీ డబ్బులు ఇవ్వని చెప్తున్నా. ఏడవకండి, పేమెంట్ అంతా చెప్తే ఇచ్చి పంపించేస్తాను. 116 ఇస్తానని చెప్పాను బావా. మరి ఇంత దరిద్రంలో ఉన్నావేంట్రా నువ్వు? వందిస్తే చేతబడి చేసేలా ఉన్నావుగా. దాని రేటు 126 బ్రో. రెసిషన్ గట్టిగా ఉందేమో. ఇదో 500 తీసుకొని వెళ్ళిపో. చేంజ్ లేదు బ్రో. ఏమైనా వశీకరణం బాణామతి అలాంటివి ఏమైనా ఉంటే దిస్ ఈస్ మై విజిటింగ్ కార్డ్. భూతాల రాజు బీటెక్ అంటే అక్కర్లేదు. కానీ నీ దగ్గర ఆడదాయాలు ఏమైనా ఉన్నాయంటారా? కాదు ఇటు నేను వాట్సాప్కి మెసేజ్ పంపుతాను. ఆడదాయాలు ఏమైనా దొరికితే లొకేషన్ పంపించు. అయ్యో అన్నయ్య, దయ్యాన్ని తరిమి కొట్టకుండా అలానే పంపించేస్తున్నారేంటి? మళ్ళీ ఈ కాలంలో దయ్యాలేంటి? బావా నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండు. ఆ దయ్యాన్ని ఎలాగో అలాగా తరిమి కొట్టేస్తాను. మళ్ళీ నేను నిజం చెప్తున్నా, ఇంట్లో దయ్యం గేమేం లేదు. పిచ్చా నీకేమన్నా? మళ్ళీ ఇప్పుడు నేను ఏమన్నా ఏడుస్తున్నావు? కొంపదీసి అదేం చెలికి పట్టిందేమో.
రేయ్ నువ్వు ఆపరా బాబు. మళ్ళీ ప్లీజ్ ఏడవడం ఆపు. నేను ఇప్పుడు ఏమన్నాను? నువ్వు నన్ను నమ్మట్లేదు బావా. అయినా నేను పిచ్చిదాని కదా, నువ్వు నన్నెందుకు నమ్ముతావులే. అయ్యో మళ్ళీ నా ఉద్దేశం అది కాదు. నేను దయ్యం లేదని చెప్పబోయి. మరి ఇంట్లో దయ్యం లేకపోతే నాతో ఇంగ్లీష్లో మాట్లాడి భయపెట్టింది ఎవరు? ఇంగ్లీష్లో? అవునన్నయ్య. ఏమని భయపెట్టింది? వెల్కమ్ మళ్ళీ హాయ్ అనేదో చెప్పింది. తెలుగులో మాట్లాడుంటే నేనే దాన్ని బెదరగొట్టేదాన్ని. లాంగ్వేజ్ ప్రాబ్లం. అదే నువ్వు బండాడి స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అయినావు అనుకో, మొత్తం ప్రాబ్లంతో సాల్వ్. అక్కడ బాగా చెప్తారా అన్నయ్య? మామూలు కాదు బండాడి అంటే. రేయ్ నువ్వు ఆపరా. నువ్వు నీ బండ్రెడ్డి నిన్ను భయపెట్టింది అన్నావు కదా, ఎలా భయపెట్టింది? అయ్యో మళ్ళీ ఈ ఇంట్లో సెన్సార్స్తో వర్క్ చేస్తాయి లైట్స్ ఫ్యాన్స్ అన్నీ. అవునా? అంటే కరెంట్ అవసరం లేదా? నువ్వురా చూపిస్తా. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోయిందిరా, నాకు అర్థమైపోయింది. బావా క్యారేజ్ రెడీ. మళ్ళీ ఎవరు వచ్చారు చూడు. సుబ్బు గారు. ఆయన రెడీ అవుతున్నారు, మీరు రండి కూర్చోండి. బావా అదేంటండి అలా మొహమాట పడుతున్నారు? రండి కూర్చోండి. మంచినీళ్ళు ఏమైనా తీసుకుంటారా? అయ్యో వద్దండి. అయ్యో అదేంటండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వకపోతే మా అమ్మ అన్నం పెట్టేదా ఏంటి? మీరు ఆగండి. ఈవిడేంటి ఇలా ఉంది? తీసుకోండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? అహల్య అండి. అహల్య, మీ పేరు చాలా బాగుందండి. ఇంతకీ మీరు ఎక్కడుంటారు? ఇక్కడే దగ్గరలో పక్కనే ఉంటా. అవునా? అయితే అప్పుడప్పుడు వస్తుండండి. ఇక్కడ ఎన్ని విల్లాలున్నా మాట్లాడడానికి ఒక్క పురుగు కూడా లేదని బాధపడుతుంటాను. కాస్త మీరైనా వస్తుండండి. ఎలాగో రేపటి నుంచి డైలీ రావాలి కదండి. రోజు వస్తారా? మీరు చాలా మంచివారండి. అవును, మీరు హౌస్ వైఫేనా? లేదండి, మేడ్గా చేస్తున్నాను. జీతం అది పర్లేదు, బాగానే వస్తున్నాయి. ఆహా మంచిది. అయ్యో మర్చిపోయాను, టీ తెమ్మంటారా కాఫీ తెమ్మంటారా? నువ్వెక్కడ తగనిస్తావే? వద్దులేండి. మొహమాట పడకండి, క్షణాల్లో తీసుకొస్తాను. నమస్కారం అయ్య గారు. కాము పంపించింది మిమ్మల్ని కదా? అవునండి. ఏవండి ఈవిడ పని మనిషి మళ్ళీ. మళ్ళీ లంచ్ బాక్స్ తీసుకురా. ఇందాక ఏం జాబ్ చేస్తున్నావు అని అడిగితే ఏదో అన్నావు, ఏంటది? మేడ్ అంటే పని మనిషి అమ్మగారు. ఈ తెలుగుకేమైనా తెగులు పట్టిందా? ఇందాకే చెప్పుండొచ్చు కదే. నాకేం తెలుస్తుంది మీకు ఇంగ్లీష్ రాదని అమ్మగారు. సర్లే కానీ ఇంతకీ ఏమేం పనులు చేస్తావేంటి? వంట వండుతానండి. ఏంటి నాకంటే బాగా చేస్తావా? ఇల్లు కడుగుతాను. 2 రోజులకోసారి నేను చేస్తున్నాగా, దానికి నువ్వెందుకు? అంట్లు తోముతాను. నేను చేస్తున్నా, దానికి నువ్వెందుకు? బట్టలు ఉతుకుతాను. వాషింగ్ మిషన్ కూడా అదే చేస్తుంది, దానికి నువ్వెందుకు? హలో మేడ్, నా పని ఏంటి అలా డైలాగ్ లేని కొత్త యాక్టర్లా చూస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడు.
మాట్లాడడానికి ఏముందమ్మా, మహా అయితే 4 గంటలు మీతో కబుర్లు తప్ప. అలా అయితే వేడివిడిగా కాఫీ తెచ్చి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తాగుదాం. అమ్మయ్య, నా పని సేఫ్. పర్లేదు, మందిరే. అమ్మగారు, ముందు నన్ను అమ్మగారు అని పిలవడం ఆపే బాబు. నాకు గౌరవం ఇస్తున్నట్టు లేదు, నాకు వయసు అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. పోనీ మేడం అని పిలవమంటారా? ఇదంతా కాదు కానీ అక్క అని పిలిచే, ఓ పని అయిపోతుంది. అక్క, అక్క కాఫీ. నీ కప్పేదే? నాకెందుకులే అక్క. బొట్టెట్టి చెప్పాలా ఏంటి? నీ కప్పు కూడా తెస్తే ఇద్దరం కబుర్లు చెప్పుకొని తాగుదాం. బాగుంది కాఫీ, భలే పెట్టావు. థ్యాంక్స్ అక్క. ఇదిగో, నన్ను అక్క అని పిలవమన్నా కదా అని మా ఆయన్ని బావ అని పిలిచావు. ఈ మళ్ళీతో మామూలుగా ఉండదు అమ్మాయి. అంటే అంది గాని అవు ఎంత బాగుందో. అలా ఎలా అంటానక్క? అయినా అయ్యగారు అయ్యగారే, అయ్యగారే కరెక్ట్. మావా, ఈరోజు చాలా పని చేసేసినాం, పద తినొద్దాం. ఎక్కడికి రా? ఎక్కడికంటే యాడికి పోదామని ఉండవు ఏమి, మన కెఫిటేరియాకే మావా, పద తినొద్దాం. లేదు లేరా, నువ్వు వెళ్ళేసిరా, నేను రానులే. ఓకే రే, నేను చెప్పు. అది బయట ఫుడ్ బాగోట్లేదని గుత్తొంకాయ కూర, మాంగాయ పులుసు, క్యారేజ్ కట్టించింది మా ఆవిడ, నెయ్యేసి. ఏరా వెళ్ళట్లేదా? నువ్వు నీ పని ఫినిష్ చేయమా, ఇద్దరం కలిసిపోదాం. రే, క్యారేజ్ మీద చెయ్యేసావో వెచ్చే ఏం చేస్తావురా? నాకు కానీ క్యారేజ్లో షేర్ ఇవ్వలేదనుకో, ఆ ప్యాన్ ఇండి మంత్రాడు చెప్పి నీకు చేతబడి చేస్తా. ఆడికి ఇంకో 100 ఇచ్చి నీ మీద భానుమతి చేస్తా. పెళ్ళయ్యాక బాగా బరిదిగించావురా నువ్వు. ప్లీజ్ రా, ప్లీజ్ రా, రే కాము. అరే అన్న కోసం ప్రేమగా చేసిందిరా, ప్లీజ్ రా. ఆగు, చేయబట్టు కానిచ్చి. ఎత్తుకొచ్చేయమంటారా? వాడి బరువు నువ్వు మొయ్యలేవులే. ఇందాక నుంచి ఏం చూసే సుబ్బుగాడిన, క్యారేజీని కాదా? సరేలే మనకెందుకు. ప్లీజ్ ప్లీజ్, అడుక్కునేదో ఎక్కువైపోయారు. ఇంకా 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 ఎంత కావాలరా నీకు? అరే ఇలా నాకు నచ్చలేదు. మీకు నచ్చలేదంటే నాకు నచ్చలేదు మేడం. నువ్వేం చేస్తావంటే చెప్పొద్దు మేడం. నేనేం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారో ఈ కట్టప్పకి బాగా తెలుసు. ఇలాంటి సెటప్లు చూసి ఫోజులు అనుకున్నా కానీ కీరా పెట్టుకొని ఇలా పడుకుంటే భలే ఉందే. దాంతేముంది అక్క, రేపటి నుంచి నీకు ఇంకా వెరైటీస్ చూపిస్తా కదా. నేను బ్యూటీ ఆఫ్ నైజం చేసే బాధ్యత నాది. అంటే ఏంటి, ఇప్పుడు నేను చూడ్డానికి మరీ దరిద్రంగా ఉన్నానా? అబ్బే అలా కాదక్క. నువ్వు ఏమనుకున్నా నేను బ్యూటీ ఆఫ్ గోదావరినే. ఏమంటావు? అంతే అంతే.
ఇదేంటిది ఇప్పుడు చేస్తుంది? అక్క, నేను మళ్ళీ వస్తాను. ఎందుకే అంత కంగారు పడుతున్నావు? అది పెంకీ ఆంటీ, చిచి పింకీ ఆంటీ కాల్ చేసింది. అసలే సీల్ రాక్షసి, టైంకి వెళ్ళకపోతే చీరేస్తుంది అక్క. నేను వస్తా పదా. నువ్వా? అవును. సరే నీ ఇష్టం. ఆవిడ సీల్ రాకసి, తనక నోరాగదు. ఈవిడ వాలకం చూస్తుంటే చెయ్యాగిలా లేదు. అమ్మో ఏం జరుగుతుందో ఏంటో. వామ్మో టిప్పల్లారిలా దూసుకొస్తుందేంటి? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? చెముడేమైనా వచ్చిందా లేక మర్చిపోయిందా? ఎందుకలా గొంపలంటూ పోయినట్టు అరుస్తున్నారు? వస్తుంది కదా. నువ్వే వతివే? ఓహో దీని అసిస్టెంట్ వా? పని మనిషివి పని మనిషిలా ఉండు. ఎక్స్ట్రా చేసావనుకో నాలిక కోసేస్తాయేమనుకున్నావు. ఎవ్వరే పని మనిషి? కళ్ళేవైనా మా సర్పంచ్ దగ్గర తాకట్టేది వచ్చావా ఏటి? అయ్యో వద్దక్క. నువ్వేంటే దానికి సపోర్ట్ చేస్తున్నావు? పని మనిషి పని మనిషే అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాదు. చేదులే ముసలి, నువ్వైపోయావు ఈ రోజు నా చేతిలో. నన్నే ముసలి అంటావా? రావే చూసుకుందాం. చూసుకుందాం రావే. మేడం నువ్వేంటే నా ఇంట్లో పని చేస్తూ దానికి సపోర్ట్ చేస్తున్నావు? అవునే చేస్తుంది. లేకపోతే నీ బావురి కప్పనోటిని చూసి భయపడుతుంది అనుకున్నావా? నాది పౌర్ కప్పనోరంటావా? చూసుకుందాం రావే. నేను ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నావే? నువ్వేమవుతావే? వీపీ సార్ ఇక్కడ. తొందరగా రండి సార్. అయ్య బాబోయ్. అహల్యా, నీకెన్నిసార్లు చెప్పాను వీపీ వీపీ అని పిలవద్దని? కాల్ మీ వీర ప్రతాప్, అండర్స్టాండ్? సరే సార్, ముందు వాళ్ళ గొడవ ఆపండి. పింకీ గారు, పింకీ గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ హ్యాపెండ్? ఈ పని మనిషి చిన్న పెద్ద తేడా లేకుండా ఎలా మీద పడాల్సిందో చూడండి. అహల్య తప్పు కదా? అది కాదు, తన వెనకాల ఉందే కొత్తగా వచ్చిన పని మనిషి ఇది అరుస్తుంది. సునామీలో సోడా బుడ్డి అమ్ముకునే మొహన్ నానా ఇంకోసారి పని మనిషి గిని మనిషి అన్నావనుకో బాగోదు చెప్తున్నా. సుబ్బు సార్ 5. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటానే నా సర్వీస్. అమ్మా 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 అమ్మా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక్క నిమిషం ఆగమ్మా, నేను మాట్లాడతాను. ఏదోటేడు ఏడవమంటుందేంటి? అబ్బా వీపీ సార్ ముందు వీపీ కాదు వీర ప్రతాప్. అదే ముందు అక్కడ. పింకీ గారు, యు ఆర్ మిస్టేకెన్. ఆ అమ్మాయి కొత్తగా వచ్చిన పని మనిషి కాదు, కొత్తగా విల్లాలో వచ్చిన మనిషి. కొంచెం మీ నోటి దూల తగ్గించుకుంటే. ప్రతాప్ గారు, సారీ సారీ సారీ. మీరు అలా నోరు పారేసుకుంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుందని నా అభిప్రాయం. పింకీ గారు, మీరు మరీ ఎక్కువ అరిస్తే ఎక్కడ మీ గ్లామర్ తగ్గిపోతుందేమోనని కన్సర్న్తో చెప్తున్నాను అంతే. సరే మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్తున్నా. నువ్వు రావే. ఓకే బాయ్. అదిక మీ ఇంట్లో పనిచేయదు. సారీ అక్క. చూసాగా నా టాలెంట్. నాతో పట్టుకుని మామూలుగా ఉండదు. సుబ్బు సుబ్బు, ఏంట్రా? తొందరగా కానీరా, వెళ్ళిపోదాము. 2 minutes. ఎవరు పిలిచారని అంత హడావిడిగా వెళ్ళటానికి? ఎవరు పిలిచారా? ఆదివారం అమృత, సోమవారం సంగీత, మంగళవారం మధుశాల, బుధవారం బాలాజీ, గురువారం గాయత్రి, శుక్రవారం షెర్లాక్, శనివారం సవేరా. ఇలా ప్రతిరోజు రాత్రి 8 అవ్వగానే మమ్మల్ని పిలుస్తూనే ఉంటారు సార్. ఎవర్రా వీళ్ళంతా? సార్ అది హైదరాబాద్లో బార్ అండ్ రెస్టారెంట్ పేర్లు సార్. ఇవన్నీ మీ వదిలేదులేండి, ఎందుకంటే డైలీ ఆ టైంకి మీరు బాస్ దగ్గర భయం చేసుకుంటూ ఉంటారుగా. ఈ నెల చేసింది నువ్వేరా?
నిన్ను వదిలిపెట్టను సార్. నిన్ను వదిలిపెట్టను సార్. మేడం బొక్కలే కానీ తొందరగా వెళ్దాం. అంటే మామ అది నువ్వు వెళ్ళరా, తను ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే అప్పటి నుండి ఎదురు చూస్తాను నేను బొగడగానే. రేయ్ ఏమైందిరా పిచ్చి కుక్క కరిచినట్టు అలా అరుస్తున్నావు? పిచ్చి కుక్క? నీ బాధేంద్రా బాబు? నువ్వు పెళ్ళైనప్పటి నుండి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నావు. ఆఫీస్ వెళ్ళి తప్ప అసలు నన్ను ఎప్పటికీ పట్టించుకున్నావు నువ్వు? ఏంటి మా మనసుకు చాలా బాధగా ఉంటుందిరా. షేర్ చేసుకుందాం అంటే పక్కన నువ్వు కూడా ఉండట్లా. ఇప్పుడు ఏంది, నీకు మందు కావాలా? చే నేను మరీ అంత చీప్ నా కొడుకుని కాదు. మరి అందుకు డబ్బులు చాలు. ఇందా నువ్వు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోను మావా. నా కట్టె కాలే వరకు నీకు తోడుగా ఉంటామా. సరే నేను వెళ్ళొస్తా. ఓకే మావా నీ ఇష్టం. ఎక్కడికమ్మా వెళ్ళేది? ఎవరేడా ఎక్కడప్పా? అప్పుడే భజన అయిపోయిందా? అంటే ఆఫీస్ టైం అయిపోయింది కదా, ఇంటికి వెళ్తున్నాను. మరి వర్క్ ఎవరు చేస్తారు? వర్క్ ప్రాజెక్ట్ డెడ్ లైన్కి ఇంకా టైం ఉందిగా, అయినా వర్క్ అంతా ఫాస్ట్గానే అవుతోంది. ఏరా నన్ను అడుగుతావేంటి? అవనే నాకు తెలీదు. ఈ ఫైల్ ఫినిష్ చేసి అప్పుడు వెళ్ళు. ఇదేంటి ఉంటుంది? ఇందులో వర్క్ చేయడానికి ఏముంది, అంత క్లియర్గానే ఉంది కదా. జూనియర్ సీనియర్స్ని క్వశ్చన్ చేయకూడదు. దివి ఓకే, రేపు రాగానే ఫస్ట్ నేను ఈ వర్క్ ఫినిష్ చేస్తాను. లెట్ మీ గో నౌ ప్లీజ్. అందులో ఉన్న కోడంతా రీఎంట్రీ చేసి నాకు చూపించి అప్పుడు ఇంటికి వెళ్ళు. అంతే కదా మేడం? ఎస్, ఇక నుంచి నువ్వు తనకే రిపోర్ట్ చేయాలి. జస్ట్ ఫాలో హిజ్ ఆర్డర్స్. కటప్ప ఈ వర్క్ అంతా ఫినిష్ చేయాలంటే మినిమం 4 hours పడుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్. నో మోర్ టాక్స్, ఓన్లీ వర్క్. 4 గంటలు అంటే 11. అసలు మంగళవారం మదిషేలా. అమ్మో అసలు ఒప్పుకోడు. మామా నేను వెళ్ళొస్తా. రేయ్ మావా నీకు నీ హౌస్ ఎంత ఇంపార్టెంటో నాకు మ్యాన్షన్ హౌస్ అంత ఇంపార్టెంట్ మావా. బాయ్ వెళ్ళొస్తా. రేయ్ కట్టే కాలు ఎంతవరకు తోడుంటాను? 10 నిమిషాలు అవ్వలేదురా. నో అవుటర్ లుక్స్, ఓన్లీ ఇన్సైడ్ వర్క్. డూ ఇట్. ఎదవ తవడా ఇటు జావు. అప్పుడనగా వెళ్ళింది, ఇంకా రాదే? ఏమేం పనులు చేయించుకుంటుందో ఏంటో. నేను అది రాదు అని చెప్తున్నా, నా మాట తీసి పారేసినట్టు వెళ్ళిందిగా. రాని తన పని చెప్తా. ఏంటే నా ఇంటి వైపే చూస్తున్నావు? నీ ఇల్లు పెద్ద కల్కి కాంప్లెక్స్ అని చూస్తున్నా. నువ్వు నీ ఓం రావత్ ఫేస్ ఎలా? ఛీ, ఈ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది బుద్ధి తక్కువ. సంతలో దొరుకుతుందంట, వెళ్ళి తెచ్చుకో. మళ్ళీ సారీ. ఏంటి బావా? అది నైట్ లేట్ అయింది, నీకు సరిగ్గా సమాధానం కూడా చెప్పలేదు. అందుకే నువ్వు ఈ బుంగమూతిలో చాలా
చాలా ముద్దుగా ఉన్నావు బావా. అయ్య బాబోయ్ సిగ్గే. నేను రెడీ అవుతాను. బావా ఇందులో చేపల పులుసు పెట్టాను, ఫుల్ గా లాగించేసేయ్. చేపల పులుసా? చలే సూపరు. థ్యాంక్స్ అనియా. మా పోదామా? ఏమైంది బావా? అబ్బాయి ఏం లేదు చెల్లి, నేను క్యాంటీన్లో లంచ్ తర్వాత ఇటుకి ఐస్ క్రీమ్ కొనిపించకుండా తిన్నా, అందుకే అలా కోపంగా ఉన్నాడు. బండెక్కుమా ప్లీజ్ రా. ఏం లేదు. ఏమైంది? నిన్న ఎక్స్ట్రాల్ చేస్తుంటే కొంచెం గట్టిగా ఇచ్చాలే. మనకు అవసరమా ఈ గొడవలన్నీ? మరి లేకపోతే అది అలా నోరేసుకుని పడిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఇదిగో నన్ను అది ఇది అన్నావో బాగా చెప్తున్నా, కంట్రోల్ పెట్టుకో. నేను చెప్తానండి. దాన్ని చూసి భయపడతావేటి బావా? నన్ను ఇంకో మాట అన్నావో అంటానే ఏడిసేత్తవేటి? అసలు అసలు ఏం చూసుకోరండి నీకు ఇంత పొగరు? అనియా అనేలేంటి? She just wants to rock and roll, rock and roll. Come on now, come on now. She just wants to rock and roll, rock and roll. She just wants to rock and roll. ఎవర్రా వీళ్ళంతా? అన్నలు అడవిలో ఉన్నలా? వీళ్ళు వాళ్ళకంటే డేంజర్. ఈసారి మా వాళ్ళ మీద నోరు పారేసుకున్నాం అనుకో, ఇల్లు ఎస్త్రాగా అయిపోద్ది. ఇదిగో బా 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 చెల్లమ్మా. అనియా చెప్పండి. ఆకలేస్తుంది. చేపల పులుసు పెట్టాను. వాళ్ళేంద్రబాబు మరి అంత దారుణంగా ఉన్నారు. ఏయ్ ఏంద్ర నువ్వు దారి గడ్డంగా దిష్టి నిమ్మకాయలా? పొరపాటున తొక్కుంటా నుజ్జు అయిపోయాడు. కాము బీ కామ్. మా ఏడేంట్రా బేకమ్ అంటాడు. పొరపాటున ఫేక్ పెడితే తెలిసిపోయిందా? దివ్య చెప్తాడేమో. వాడు కామ్గా ఉండమన్నాడు రా బాబు. అంతేనా? అయితే ఇంకా తెలియదు అనుకుంటే పిచ్చినక్కడికి. రేయ్ ఏంట్రా సీనియర్ ఎంప్లాయీని ఎదురుగా పెట్టుకుని మీ ఇద్దరు గుసగుసలంటే? ఇంటర్వ్యూలో ఇది కాలు గడ్డం పట్టుకుని కంపెనీలో ఏంటారా పిల్ల బచ్చ కొడుకువి. రాగరా భజనలు చేసి పితురులు చెప్పి ఇప్పుడు సీనియర్ అయిపోయి ఇప్పుడు మా మీద అరుస్తున్నావా? రేయ్ నీ పిల్ల ఇంకోసారి రేగి అన్నావు అనుకో నీ గుబ్ పగిలిపోతు చెప్తున్నా. నీకు దండం పెడతాను ఆప్రో బాబు. సర్లే మా ఓడి మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా. ఓకే నువ్వే కదరా ట్రైనింగ్, నిన్ను వదిలిపెట్టని చెప్తున్నా. అయ్యో కట్టప్ప నన్నే అనుమానిస్తున్నావా? అబ్బో పర్ఫార్మెన్స్. ఎంతకీ లేట్ ఎందుకైందో చెప్పు. కరెక్ట్ టైంకి వచ్చాక. ఇప్పుడు చెప్పు లేట్ ఎందుకు వచ్చావు? చేపల పులుసా? వదిలే ఇచ్చేయి. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వవా మేడం? వెళ్ళు పని చేసుకో.
ఒరే పెద్దోడా తోకముక్క వేసుకో, ఇంకొంచెం వేసుకోరా. అది పులుసు ఎలాగుంది? ఏంటి అక్క? ఎవరు వీళ్ళంతా? పింకీ ఆంటీని లేపడానికి వచ్చిన రౌడీలా? ఓసిని, దానికింతమంది ఎందుకే? ఒక్కసారి నేను కొంగు బొగ్గిట్లో దోపి ఒక్కటిచ్చానంటే సచ్చూరుకుంటుంది. వీళ్ళు మా అన్నలు నన్ను చూడడానికి ఊరు నుంచి వచ్చారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? చెల్లి లాంటి పని మనిషి అన్నయ్య. అవునా? తిట్టిందా పొగిడిందా? మా చెల్లి మార్కులు ఇస్తుందంటే మంచిదాని అన్నమాట. బాగుంది. సరే చెల్లి, నేను ఒకసారి కాలనీ చూసి వచ్చేస్తానే. నీ ఇష్టం అన్నయ్య, మందేదంతా. మరి ఇంకే పదరా. ఎక్కడికి? వాష్రూమ్కి. ఓన్లీ 2 minutes. ఆడిదాకా వెళ్ళి జిప్పిప్పడానికి సరిపోద్ది గారా. ఇంకో ఫైల్ పెంచమంటావా? నీకు దండం పెడతాను ఆప బాబు. గేట్ ఇప్పకపోతే గేట్ కొట్టుకుపోయేలా ఉంది. నన్నే రిజెక్ట్ చేస్తావా? సరే, వాడు టార్చర్ భరించే బదులు మానేజ్ గారా. నేను ఒక్కడనే అయితే అదే చేసేవాడిని రా. నా పంతానికి జాబ్ మానేసి మళ్ళీ ఇబ్బంది పెట్టలేను. ఒసే ముసలి, నిన్నోటి అడగనా? నీకెప్పుడు నడవాలని అనిపించలేదా? ఏయ్, ఏంటి ఇక్కడ ఆగావు? నువ్వేంటే మా అత్తయ్యతో మాట్లాడుతున్నావు? వచ్చిందండి రౌడీ రాని. ఇప్పుడు నిన్ను చూసి నేను భయపడిపోవాలా? నన్ను చూసి నువ్వెందుకు భయపడతావే? మీ ఇంటికెళ్ళు, అక్కడున్నారు నిన్ను భయపెట్టేవాళ్ళు. ఏటి? ముందు ఇంటికెళ్ళవే, అప్పుడు తెలుస్తుంది. నువ్వు పదా. ఆగండి 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 ఆగండి, నేను మాట్లాడతాను. ఆగండి, ఆగోయ్యా ఆగో. గొడవంతా మీ వల్ల అయితే వాళ్ళ మీద పోతావు. అమ్మా ఆగండి ఆగండి. ఎక్కడ దొరికారా మీ అందరు ఈ విల్లాలో? ఏయ్, ఏటి అందరు ఎగ్గేసుకుంటూ వచ్చి పాపమ్మ అన్నల మీద పడ్డారు? పాపమా, వీళ్ళు ఏం చేశారో తెలుసా నీకు? షర్ట్లు ఇప్పేసి బనీల మీద తిరుగుతున్నారు. ఇది ఆడపిల్లలుండే ఏరియా. అప్పుడు నువ్వు వేసింది కూడా బనీనే కదమ్మా. అప్పుడు నేనేం అనలేదు కదా. చూసారు ఎలా మాట్లాడుతున్నాడో? కరెక్ట్ గానే అడిగాడు కదా, అందులో తప్పేముంది? అవునా? మరి ఇతను చెప్పింది ఏటో నా పెళ్ళంతోనే మీ నాన్నగారిని బాగా చూసుకోమ్మా అని నన్ను చూపించాడు. కాదమ్మా, ఈయనకి ఆ పిల్లకి 20 ఏళ్ళ తేడా ఉంటుంది. ఖచ్చితంగా ఆ పిల్ల ఈయన కూతురే. అది నా కూతురు కాదురా, నా భార్య. అది ఇప్పుడు అలిగి పుట్టింటికి పోయింది. దానికి కారణం మీ అన్న. అన్ని బదులను ఆపు. పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో పెళ్లి చేసుకొని మా అన్నలంటావా? ఇంకోసారి నోరేసుకొని పడిపోవనుకో నీ కాడి సినిగిపోద్ది. నేను మాట్లాడతాను, కాస్త ఆగండయ్యా ఆగండయ్యా ఆగండి. రావయ్యా సుబ్బురా. ఏంటిది? వచ్చి 1 నెల రోజులు కాలేదు, రోజుకొక గొడవ, పొద్దుకొక రచ్చ. అడ్వాన్స్ ఇప్పించేస్తాను, మీరు ఖాళీ చేసేయండి. సార్ కూర్చొని మాట్లాడుకుందాం సార్. ఏం మాట్లాడతావా కూర్చొని? ఆగండమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా, ఆగండి. చూస్తున్నారు కదా సుబ్బు గారు, తప్పదంటే తప్పదండి, మీరు ఖాళీ చేయాల్సిందే. సార్ ఒకసారి నా మాట వినండి సార్. ఖాళీ చేయడం తప్పదంటారు? తప్పదు. రికమెండేషన్లు ఏమైనా పనిచేస్తాయా? వీర ప్రతాప్ ఇక్కడ సీఎం రికమెండేషన్ లెటర్ని చించి అవతల పడేశాను. సుజాత అంటే రికమెండేషన్ ఏమైనా పనిచేస్తుంది ఏమిటి? సుజాత సూర్యుడు ముందు అలా పంపించు. నేను పంపిస్తాను కదా, నువ్వు ఉండు. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి.
మనం ప్రతిదాన్ని పట్టించుకుంటూ పోతే తుప్పు పట్టిపోతాం. ప్రెసిడెంట్ గారు ఏం మాట్లాడుతున్నారు? అర్థం కాకపోతే ఇంటికెళ్ళి డిక్షనరీలో చూసుకో. ప్రెసిడెంట్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మన కోపాన్ని మనం నియంత్రించుకోకపోతే జంతువులైపోతామని మంత్రి సత్యనారాయణ గారు మధ్యాహ్నమే చెప్పారు. అది గుర్తించుకొని ప్రాక్టికల్గా మీకు అర్థం అవ్వాలని చెప్పానమ్మా. మీరు స్వచ్ఛమైన మనుషులు, అది నేను నమ్ముతున్నాను. దయచేసి వెళ్ళండి అమ్మా, నేను చూసుకుంటాను కదా. వెళ్ళండి ప్లీజ్. వెంకటలక్ష్మి గారు, రాత్రికి వస్తా. భోజనానికే తల్లి. మేం బాగున్నాం కానీ సుజాత ఆంటీయే నీ మీద బోల్డ్ అంత బెంగ పెట్టేసుకొని ఎప్పటికి ఎదురు చూస్తూ ఉంటుంది. అదే అదేం లేదమ్మా, మీ అన్నయ్య చేతులు ఆడుతున్నాడు అంతే. ఇట్లా నువ్వు అరే చచ్చి నీ కడుపున పుడతా. ఆ విషయం వదిలేరా నాయన. నువ్వు నా కడుపును పుడితే నేనే చంపేస్తా. అబ్బా ఎలా తగులుకున్నావేంట్రా నాయన. నీకేం కావాలరా? మా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయరు. ఇట్స్ ఓకే, ఎందుకు ఖాళీ చేయడం? ఇక్కడంతా బాగానే ఉంది కదా. ఏమ్మా? అంతే అంతే. వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏ ఇబ్బంది రాకూడదు. ఇబ్బందా? ఇక్కడ నేనుండగా ఇబ్బందా? నేను బ్రతుకున్న నాలే కాదు, చచ్చా కూడా కాపలా కాసి కాపాడతా. చాలేరా నీ ఓవర్ యాక్షన్. ఇంకా బయలుదేరు. బాయ్. సరే నేను వెళ్ళొస్తాను. ఉంటానమ్మా. అమ్మా మళ్ళీ అన్నయ్య ఊరుని తెచ్చిన శారీ ఉంది కదా, అది అందరికి పంచమ్మా. సరే అన్నయ్య. ఇక నుంచి ఈ ఊరే నీ ఊరు, సరేనమ్మా? అలాగే. అందరితో మంచిగుంటే నీకు మంచి జరుగుతుంది. మరి నేను వెళ్ళరానా? వస్తాను బావ గారు. అయ్యో ఇంకా 2 రోజులు ఉండేలాల్సింది బావా. మన ఊరు దూరం ఎంత? మీరు పిలిస్తే వచ్చేంత దూరంలో ఉన్నాం, సరేనా? నాకు అనియా వస్తున్నా. వాడు నీ లవ్ ఒప్పుకోలేదనే టార్చర్ చేస్తున్నావు నాకు తెలుసు. అవును, అయితే అది నాకు నచ్చలేదు. ఆపేయ్. నువ్వు చెప్తే నేను ఆపేయాలా? ఆపాలి. నేను నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను, ఒకటి వరం, ఇంకోటి శాపం. ఏదైనా మంచితో మొదలెడితే బాగుంటుంది కాబట్టి ముందు వరమే చెప్తా. ఏంటో తగలడు. కోరుకున్న ప్రేమ దక్కలేదనే నీ బాధ. నేను ఇస్తా, గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల్లో ఇస్తా. వాడిని వదిలేయి. ఎలా ఉంది నా వరం? వద్దులే, దీనికంటే ఆ శాపమే బెటర్ అనుకుంటా. కొంచెం ఆలోచించు. రే మర్యాదగా బయటికి వెళ్ళు, లేదంటే ఐ విల్ గో. నేను ఇలాగా ప్రేమించలేదని పగబట్టే రకం కాదు, కానీ శాపం అంది వే. రే డోర్కి ఏమైనా అయిందంటే నీ శాలరీ నుండి కట్ చేస్తాను. స్టూపిడ్. మళ్ళీ నువ్వేమనుకోనంటే నాదో రిక్వెస్ట్. చెప్పు బావా. ఆల్రెడీ ఆఫీస్లో స్ట్రెస్కి తల పగులుతోంది, మళ్ళీ ఇక్కడ కూడా అంటే నాకు చాలా భయంగా ఉంది. నా వల్ల అవ్వట్లేదు మళ్ళీ. సరే బావా, అసలు ఎవరితోని గొడవ పడ్ను. నా జోలికి వచ్చినా ఏమనను, కానీ నీ జోలికి వస్తే మాత్రం గబిడి దుబ్బుడే. మళ్ళీ ఎందుకంత కోపం? ఏం సాధిస్తావు దాంతో? నీ ప్రేమను బావా, నీకేం అవ్వకుండా చూసుకుని నీ ప్రేమను సాధిస్తాను. నీ ప్రేమ మరీ వైలెంట్గా ఉంది మళ్ళీ. ఉంటా. అహల్య, అన్నీ ఉన్నాయో లేదో చూడు. ఏం మర్చిపోలేదు కదా? అయ్యో బావ క్యారేజ్ ఇక్కడే మర్చిపోయాడు. ఫోన్ చేయక్క.
బావ ఫోన్ ఎత్తడం లేదు. కాము నెక్ చేస్తాను. ఇందులో ఏముంది? చెల్లి, హలో అన్నయ్య. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. అడ్రస్ పెడుతున్నా, వచ్చేసి. ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? కాసేపట్లో సునామీ వస్తుంది, తీసుకొని వస్తా. ఏంటి పొద్దున్నే తాగావేంట్రా? మావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. పైకి వెళ్ళు, నేను వస్తా. పిచ్చోడా. ఏయ్, ఇక్కడ ఎంత పెద్ద మనిషి నుంచి ఉంటే కళ్ళు కనపట్లేదంట్రా, వెళ్ళిపోయి కూర్చుంటున్నావు. భూమికి 3 అడుగులు లేవు, నువ్వు పెద్ద మనిషి వేట్రా. మళ్ళీ వైఫ్ ఆఫ్ సుబ్బు. మావా, సునామీ తెచ్చేసా. కొంప ముంచావు కదరా. కటపా, నా మాట విను, పారిపో. నేను నీకే భయపడను, నీ పెళ్ళానికి భయపడాలా? నువ్వు క్యారేజ్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళి సీరియల్స్ చూసుకో అమ్మా. మీకు ఎదురెళ్తున్నాడు ఏంటిడు? ఏం కూసావ్రా? మా బావని ఏడిపిస్తావా నిన్ను? మేడం మేడం మేడం, ఇదేదో నన్ను చంపేసేలా ఉంది మేడం. మేడం రండి మేడం, నన్ను కాపాడండి మేడం. మేడం ఎవత మేడం ఇది? మేడం వరమిస్తే వద్దన్నావు, ఇప్పుడు ఈ శాపం ఆగమన్నా ఆగదు. రే, ఆ డైలాగ్ ఏంట్రా? అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీకు? బావా, నువ్వు కంగారు పడుకో, చెల్లి క్షణాల్లో సెట్ చేస్తుంది. ఏంటి సెట్ చేసేది? చెల్లి, అదే మెయిన్ విలన్. అటాక్. ఏయ్, ఎవరు నువ్వు? వాట్స్ హ్యాపెనింగ్? దిస్ ఇస్ మై ఆఫీస్. ఏంటి మీదకి వస్తున్నావు? ఏయ్, ఏంటి కొడతావా? ఇష్టపడితే ప్రేమించాలి, వేధించకూడదు. నీలాంటి అమ్మాయిల వల్లే అబ్బాయిలు బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇంకోసారి మా బావ జోలికి వచ్చావంటే బాగోదు చెప్తున్నా. ఇప్పుడు నేను కొట్టానని మా బావని జాబ్ నుండి తీయాలని కానీ, లేదా పని పెంచి ఇబ్బంది పెట్టాలని కానీ చూసారనుకోండి, ఈసారి రాజోల్ నుండి 100 మందిని దింపుతాను. ఈ రోజు నుండి మా బావ టైంకి ఇంట్లో ఉండాలి, ఇక్కడున్నంతసేపు మొహంలో నవ్వుండాలి. లేదంటే నెక్స్ట్ మినిట్ నేను ఇక్కడ ఉంటాను. అక్క, ఇటు వెళ్దామా? ఇది ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లేనా? ఏంటక్క ఇలా ఉంది? ఏంటి అది? మరి నన్ను స్వీట్లు అమ్ముకునే దానిలా చూస్తుంది. తిని పద.
ప్రతాప్ గారు మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడే పక్క వీధిలోనే. అవునా, వదిన గారు ఉన్నారా? కాఫీ తీసుకోమ్మా. మా సూర్యగారి సిస్టరే కొత్తగా పెళ్ళైందని సారే ఇవ్వటానికి అలాగా. మీలా మంచి మర్యాద తెలిసిన వాళ్ళు ఒక్కరు లేరే. ఏమైందమ్మా? సారే పంచడానికి వెళ్తే ఒకతేమో ఫుడ్ డెలివరీయా అని అడుగుతుంది, ఇంకోతేమో స్వీట్లు అమ్ముకునే దానిలా చూస్తుంది. బ్యాడ్ అన్నయ్య, ఏరీ బ్యాడ్. ఈ సిటీలో ఇంతేనమ్మా. బాగా బతకడం కోసం బతికే విధానమే మర్చిపోతున్నారు. కనీసం ఇప్పుడైనా నా ఇల్లు నా సంసారం అనే వరకు మిగిలుంది. ఇంకొన్నాళ్ళు ఆగితే నేను అని తప్ప ఇంకేమీ మిగిలుండదు అనుకుంటా. నిజమే వదినా. వస్తాం వదినా. అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. తప్పకుండా. అన్నయ్య, వదిన బంగారం. ఆ సుజాతని కాకుండా వదిని పెళ్లి చేసుకొని చాలా మంచి పని చేశావు. సుజాత ఎవరు? అన్నయ్య లవ్సు. మేము వెళ్ళాక తీరిగ్గా స్టోరీ చెప్పండి. పదవే. ఆగు. సుజాత ఎవరు? సుజాత ఎవరు? ఎవరు లేరు. తెలీదా? తెలీదు. అక్క అక్క అక్క, ఆ పింకి మొహం దేంటే ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు. దాని గురించి నీకు తెలిసిందే కదక్క. కానీ బామ్మని చూస్తే పాపం అనిపిస్తుంది. ఏదో చేయాలి. సునుండ తింటారా సార్? ఇక్కడ ఏం చేస్తున్నావు? సారే పంచుదామని కథలు చెప్పకు. నేనంతా చూసా. సైలెంట్గా ఇంట్లో వెళ్ళి కూర్చో. నీ తింగరి పనుల వల్ల కొత్త ప్రాబ్లం తెచ్చావంటే నేను ఊరుకోను. ఇదేంటి తేడాగా ఉంది? ఏమైందక్క? ఈసారి బావ కళ్ళల్లో కోపం కనిపించిందే. మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల. ఇంకా లేవలేదు. బ్యాడ్ గల్. ఏ మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల. మళ్ళీ లే, టిఫిన్ చేసి పెట్టు. మళ్ళీ ఓవర్ యాక్టింగ్ చాలే, లేవే. అరే నువ్వు చేయకపోతే ఏంటి, నేను నోట్స్ తింటా. మొన్నే కదా వచ్చాను, అప్పుడైపోయింది. మళ్ళీ ఏంటి బావా పొద్దు పొద్దునే పడుకోనివ్వకుండా అరుస్తున్నావు? ఏంటిది? వాట్సాప్ ఇన్స్టా కాదు, ఓట్స్. మొన్నే కదా వచ్చాను, అప్పుడైపోయింది ఏంటి? అదా, నిన్న పిల్లలు నాతో ఆడుకోవడానికి వస్తే చేసి ఇచ్చేసాను. ఏంటి మొత్తమా? అవును. అలా ఎలా తింటారే? నెల రోజులు తినేది ఇది. ఏటిప్పుడు తినొద్దా? ఏదైనా టిఫిన్ చేసి పెట్టు, మళ్ళీ ఆకలేస్తుంది. ఏ వద్దా? ఇలాంటి ఎన్ని ప్యాకెట్లు తిన్నారా అని బలం సద్దన్నం ఇస్తుంది. ఓసారి తినసుడు, బాగుంటది. నాకు ఆకలి లేదు. ఈయనకేమైంది? ఏమైందక్క? సారముక్కలో మిరపకాయ ఏమైనా పెట్టావా? అలా వెళ్తున్నాడు. అదేం లేదులే కానీ నువ్వు వెళ్ళి బామ్మని తీసుకొచ్చేసేయి, మందు కల్పించేద్దాం. అక్క ప్రాబ్లం ఏం రాదుగా? ప్రతిదానికి భయమేటే నీకు?
ఏం అవ్వదులే కానీ నువ్వు వెళ్ళి తీసుకురా. అక్క ప్రాబ్లం ఏమి? ఏం రాదు, వెళ్ళు. వెళ్తున్నా. అక్క ఏమైంది? ఆ పింకి నన్ను పనుల నుంచి తీసేసా అందక్క. ఇంకోసారి ఇంట్లో కాలు పెడితే విడిచేస్తా అందక్క. ఇప్పుడు ఎలాగే? ఏమో అక్క. నువ్వు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కాపుగాయ్. టైం చూసి ఆ పింకిది లేనప్పుడు వెళ్ళిపోదాం. ఎలా ఉంది నా ప్లాన్? నాకు పాడి కట్టేలా ఉంది. మరీ ఇంత పిరికిగా ఉంటే ఎలాగే? మనలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఏమనరు, మీ పని మీరు చేసుకొని వెళ్ళండి అమ్మా అంటారు. అక్క నాకు గులాబీ పూల దండ అంటే ఇష్టం అక్క. పిచ్చి పిచ్చి మాటలేం మాట్లాడకుండా వెళ్ళి పని చూడు. కరెక్ట్గా నేను చెప్పాను. అరే తను చేసే తింగరి పనుల వల్ల ప్రాబ్లం వస్తుందనే కదరా తనని తిట్టాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేదా? రేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు? నిన్న ఒక్క మాట అన్నానని ఎంత పగపట్టిందో తెలుసా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో ఒక్క పని కూడా చేయలేదు. సార్ అరే ఆఫీస్కి వెళ్తున్నా అంటే క్యారేజ్ కాదు కదా, కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు తెలుసా? సార్ రేయ్ ఏంట్రా నీ బాధ? అది మేడం క్యారేజ్ పంపించారు సార్. ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే ఇంకేదో కాలి పక్కింటోడు ఏడ్చాడంట. నాకదో మేడం క్యాబ్లో పడేసరాపో. సార్ క్యారేజ్ పంపించింది దివ్య మేడం కాదు సార్, మన మళ్ళీ మేడం. అవును సార్, మీరు ఫ్రీ టైంలో వెళ్ళేసి తినేసారండి సార్. క్యారేజ్ క్యాఫ్టేరియాలో పెట్టాను సార్. ఇంకో విషయం, ఆఫీస్లో మీకు ఏ పని ఉన్నా ఆఫీస్ బయట కూడా చెప్పొద్దు, నాకే చెప్పండి. మన పని అనుకుని చేసి పెట్టేస్తాను. మళ్ళీ మేడం ఎప్పుడైందిరా? నిన్నటిదాకా ఉచ్చబోయడానికి కూడా నువ్వు వాడి పర్మిషన్ తీసుకుంటున్నావు, కానీ ఈరోజు వాడే నీకు అసిస్టెంట్ అయినాడు. ఎవరి వల్ల? రే మళ్ళీ వల్ల కాదు, తనకి నీ మీద ఉన్న ప్రేమ వల్ల. తను తింగరదేరా, ఎందుకంటే తనది కల్మషం లేని ప్రేమ కాబట్టి. పిచ్చోడా. హలో అక్క, పింకీ ఇప్పుడే బయటికి వెళ్ళింది అక్క. ఐఎమ్ కమింగ్. రే త్వరగా రారా. వస్తున్నా ఆగరా. క్యారేజ్ ఓపెన్ చేయి. మా చెల్లి మంచితనంతో పోలిస్తే నీ మంచితనం ఏంట్రా? ఫుడ్ ఏం పెట్టిందో చూడు. ఈరోజు తొందరగా ఇంటికి వెళ్ళిపోతాను రా. వెళ్ళరా. ఈరోజు నా లంచ్లో నీకు కూడా షేర్ ఇస్తానే. ఇయ్యాల మరి. అక్క ఇటు తొందరగా రా. ఆ పింకీ వచ్చేలోపు వెళ్ళిపోవాలి. పద పద త్వరగా పద. అక్క అదిగో ఆ రూమే. ఒసే ముసలి, ఏంటి మమ్మల్ని బాగా మిస్ అయ్యావా? నువ్వు బాధపడకే. బాధపడకు, ఇదిగో నీకోసమే తీసుకొచ్చాను. ఇది తాగితే అంతా సెట్ అయిపోతుంది. అక్క త్వరగా తాగించక్క.
వస్తున్నానే. ఇంకా ఎంతసేపు అక్క? శివరాఖరికి వచ్చింది, వస్తున్నా. త్వరగా రా. తాగించేశాను. అమ్మయ్య, అయిపోయిందా? పద పద. ఏయ్, మీరేంటి నా ఇంట్లో ఉన్నారు? నా ఇంటికి రావద్దని చెప్పాను కదా. అక్క అడ్డంగా దొరికిపోయా. ఏంటది? హోమ్ టూర్ అక్క, వేరేం లేదు. హోమ్ టూరా? అమ్మో అత్తగారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఒసే పాపషిదానా, మా అత్తయ్య చంపేశావు కదే. హలో సార్, త్వరగా రండి సార్. ఇక్కడ గొడవ జరిగిపోతుంది. బావ చచ్చిపోయింది సార్. అత్తయ్య గారు, అమ్మో అమ్మో, మా అత్తయ్యని చంపేసింది. ఓసేయ్, అమ్మో అమ్మో అమ్మో, మా అత్తయ్య గారు ఎంత పిలిచినా లేవట్లేదండి. వచ్చావు మహాతల్లి, నువ్వేమన్నా డాక్టర్ బాబు అనుకున్నావా? ఏ నకిలీ మందో ఇచ్చేసి మా అత్తయ్యని చంపేశావు. నిన్ను వదిలేదే లేదు. ఏంటక్క, బాగోతుందని చెప్పావు కదా. పింకీ అక్క, ఒక్కసారి నన్ను బామని చూడండి. ఏంటి నువ్వు చూసేది? శవాన్ని కూడా వదిలిపెట్టవా? దీంతో కలిసి మా అత్తగారిని చంపేస్తావా? చూసారా భవాని గారు, మా అత్తగారిని చంపేసింది. ఇది ఎంత పని చేశారు? ఏంటి నువ్వు చూసేది? ఎల్లు మీ ఆయన పేరు. బామంటే నాకు ఇష్టం కదా, నేనెందుకు అలా చేస్తాను? ఎందుకు చేసావు ఎవరికి తెలిసే? ఏదో చిన్నపిల్ల కదా అని చూసి చూడనట్టుంటే హత్యలు చేసేదాకా వచ్చావు. ఇద్దరు కలిపి మా అత్తని చంపేశారు కదే. వచ్చావా బాబు? మీ ఆవిడ చేసిన ఘనకార్యం చూడటానికి వచ్చావా? మా అత్తగారిని చంపేసింది. మీ ఆవిడని వదిలే ప్రసక్తే లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఏంటి క్షమాపణ చెప్పేది? మా అత్తగారు బతికొస్తారా? ఈ ప్రెసిడెంట్ ఒకడు సమయానికి ఊర్లో లేడు. వీళ్ళిద్దరిని జైల్లో పెట్టించే వరకు ఊరుకోను. కూర్చొని మాట్లాడుకుందాం. కుదరదు బావా. మా అత్తగారిని చంపేసి చూడండి భవాని గారు ఎలా మాట్లాడుతుందో. ఈ ప్రెసిడెంట్ ఒకడు సమయానికి ఫోన్ ఎత్తాడు. ఏంటే పింకీ, ఎవరే చనిపోయింది? ఎవరు చంపారు? అసలు ఏం జరిగింది? ముసలి అత్తయ్య, అత్తయ్య గారు, మీరింకా పోలేదా? ఏంటే నేను పోవాలని అంత ఆశపడుతున్నావా? అప్పుడే ఎక్కడికి పోతానే నేను. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మళ్ళీ మీకు మందిచ్చింది కదా, మీరు ఇంకా పోలేదా? తనిచ్చిన మందు వల్లనే అక్కడి నుంచి ఇక్కడి వరకు నడిచి వచ్చాను. ముసలి, నా బంగారు తల్లి. ఎవరు? నీ పెనివిటా? అవును బామ్మా. బాబు, ఇది ఇన్నాళ్ళు నా నోటితో నేను చెప్పుకోలేని బాధలన్నీ అర్థం చేసుకుని ఎందుకు పనికిరాని ముసలి దానికోసం ఇంత చేసిందంటే నీ కోసం ఎంత దూరమైనా వెళ్తుందయ్యా. ఆలోచించుకో. గట్టి పెళ్ళాన్నే పట్టావు. అదృష్టవంతుడివి. ఇప్పుడు నువ్వు హ్యాపీయా ముసలి? హ్యాపీ. నడవగలుగుతున్నావు కదా? సంతోషం. హలో అమ్మా, బాగున్నారా? బాగున్నాను రా. నువ్వు కోడలు ఎలా ఉన్నారు? మేం బాగున్నాం. అది పంతులు గారు ఫోన్ చేశారా? అదే కార్యముహూర్తం. అవునరా, ఈ రోజు రాత్రి 9 గంటలకి మంచి ముహూర్తం ఉందంట. కోడలు కూడా చెప్పు. సరే అమ్మా, చెప్తాను. నేనుంటా మరి. మళ్ళీ 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 ఏంటి బావా ఫుల్ ఖుషి ఖుషిగా ఉన్నావు? అంటే అది అమ్మ అలా చెప్తా, సాయంత్రం చెప్తా. సర్ప్రైజ్. అవునా? నా దగ్గర కూడా సర్ప్రైజ్ ఉంది. అది నేను సాయంత్రమే చెప్తాలే. అమ్మ నన్ను చెప్పమని చెప్పేసిందేంటి? అదేంటో నాకు తెలుసుగా. అవునా? నేను నీకు చెప్పలేదు కదా. నా పిల్ల మనసులో ఏముందో నాకు తెలీదా ఏంటి? వాయమ్మో, ఏమో
ఏమేమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడివి కాదు బావా. ఏమనుకున్నావు మీ బావ అంటే? క్యారేజ్ పట్టరా. ఆఫర్ ఇంకా అలాగే ఉంది, ఒకసారి ఆలోచించుకో. ఏం ఆఫర్? అదే చిరునవ్వుల వరం ఇస్తావా, చితి నుండి లేచొస్తాను అని ఒక వరం ఇచ్చాగా, మర్చిపోయావా? రే బా, నువ్వు నన్ను తగులుకున్నావేంట్రా? ఆఫీసులో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, నేనే ఎందుకు? ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ ఇక్కడ పని చేస్తున్నారు, కానీ నువ్వు వాళ్ళందరికీ పని ఇస్తున్నావు, అందుకే. అంటే డబ్బుల కోసమా? అరే మరీ ఇలా ఉన్నావేంట్రా? కనీసం ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పి ప్రపోజ్ చేసి ఉండొచ్చు కదా. సుబ్బుగాడికి అబద్ధం చెప్పి ప్రపోజ్ చేసావా? నేను అబద్ధం చెప్ప నీకు. ఇగో నా ఆఫర్లాగే నేను కూడా చాలా సిన్సియర్, ఒకసారి ఆలోచించుకో, బాగా ఆలోచించి నాకు చెప్పే. వాట్ ఎవర్, వెళ్ళి పని చూసుకో. చిల్లిపి. ఓ రాజము, నీ సీట్ ఇట్రా. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. దా పదం. ఎక్కడికి? ఎరగడికి. దేనికిరా? ఏంలే, అడా హాస్పిటల్లో పేషెంట్ జాయిన్ చేసి 2000 ఇచ్చారంట. నీకు ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది, నాకు లెక్క వస్తుంది. దా పోదా. నాకు పిచ్చేంట్రా? ఒకటి చెప్పాల్సిన పనిలే, నువ్వు సిగ్గుపడేది పోయి పోయి వాని బుక్కలకి వెళ్ళేది చూచే ఎవ్వనికైనా అర్థమవుతుంది నీకు పిచ్చెక్కిందని. అంటే అది ఇవాళ నా శోభనరా. అవునా? సరే, కంగ్రాట్స్ మామా, ఇన్నాళ్ళకైనా పెద్ద మనిషి అవుతున్నావు. ఏంట్రా అంత క్యాజువల్గా చెప్పావు? ఒరే దాని కలుగుతుందిరా, ఇప్పుడు ఫ్లెక్సీ అయిపోయేలా ఏమి? సార్ 30-40 అయిపోద్దామా? ఇవ్వకమో. శోభనము నీకు కొత్త కానీ నాకు కాదు కదా, అందుకే క్యాజువల్గా చెప్పా. నీ అబ్బా. అది సర్లే. ఇప్పుడు పూలు పనులు ఆర్డర్ చేసి ఇంటికి పంపా. చేయనట్టున్నాయి. హలో బావా, పూలు పళ్ళు వచ్చాయి. ఇంకా లేట్ ఎందుకు? అరేంజ్మెంట్స్ మొదలెట్టాయి. అవన్నీ నువ్వు చెప్పిన సర్ప్రైజ్ కోసమే. వామ్మో బావా, నువ్వు నా బుర్రలోకి దూరి అన్ని చదివేసినట్టున్నావు. నేను చెప్పకముందే అన్ని పనులు చేసేస్తున్నావు. నువ్వు సూపర్ బావా. నువ్వు మరీ ఎక్కువ పొగడేస్తున్నావు మళ్ళీ. నేను ఆఫీస్లో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తానే. బాయ్. సరే బావా. వామ్మో వాయ్యో, నువ్వు బాగా ముదిరిపోయినవురా. కానీ 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 మధ్యాహ్నం 3 గంటలకు. రే, ఈ ఫీలింగ్ ఏంట్రా ఇంత క్రేజీగా ఉంది? వద్దులే, ఇంకా ఏమీ కట్టాల. సాయంత్రం 5 గంటలకు. బావా, మన ఆఫీస్ నుంచి ఇంటికి తిన్నగా మెట్రో ఉంటే బాగుండేది కదరా? ఏం మాట్లాడుతున్నావురా? బావా, గడియారాన్ని కాస్త ఫాస్ట్గా తిప్పొచ్చు కదరా? ఓ, నీ వల్ల కాదా? ఇట్స్ ఓకే. రెగ్యులర్ గా 6 గంటలకు. అమ్మయ్య, వచ్చేసావా బావా? నీకోసం కొత్త బట్టలు పెట్టాను, వెళ్ళి రెడీ వచ్చేసి. అలాగే
ఓకే అక్క పూజ గది అంతా రెడీ అయిపోయింది, నువ్వు ఇంకా మొదలు పెట్టవచ్చు. వస్తున్నా. అభిషేకమాయ నమః, చక్రవాకమాయ నమః, మొగలి రేకులాయ నమః, మొగలి రేకులు మొదలాయ నమః. సరిగ్గా 7 గంటలు. కార్తీక దీపమాయ నమః, శుభలగ్నమాయ నమః, పెళ్లి సందడాయ నమః. సిద్ధంగా 8 గంటలకు. అది ఇక్కడ కదా, అక్కడికి ఎందుకు? కాదు అక్కడికి. నైవేద్యం పెడతారేమో. చుట్టమల్లే చుట్టేసావే. అహల్య, ఒకసారి ఇలా రావా? అలసిపోయి 9 గంటలకు. కొట్టు కట్టేసే 10 గంటలకు. నాకు డౌట్. చెప్పండి అయ్య గారు. బేసిక్గా పూజ అంటే 10 minutes ఉంటుంది కదా, ఇంచేపైన అవ్వలేదేంటి? ఇది అలాంటి ఇలాంటి పూజ కాదు, ఒక దీక్ష లాంటిది. దీక్ష? అయ్యప్ప దీక్ష? అలాంటిదే, కానీ అది కాదు. ఇది పసుపు కుంకుమ చల్లన అని వేరే దీక్ష. అలాంటి దీక్ష గురించి నేను ఎప్పుడు వినలేదే. రాత్రి కులదేవత కలలోకి వచ్చి చెప్పిందంట, మీకేదో ఆపదుందంట. మీకే, అందుకే పరిష్కారం కోసం పూజ చేస్తుంది. ఇంకెంతసేపు పడుతుంది? పెళ్లి సందడాయ నమః, పెళ్లి సందడి 2ఆయ నమః, శుభ సంకల్పమాయ నమః, శుభలగ్నమాయ నమః, శుభాకాంక్షలాయ నమః. ఇప్పుడప్పుడే అయ్యేలా లేదండి. ఆకలవుతుందా? నేను వడ్డిస్తా పదండి. ఇది ఆకలి కాదు, ముహూర్తానికి టైం అవుతుంది. ముహూర్తమా? దేనికి? దేనికేంటి? ఇవాళ మా శోభనం కదా. అంటే దీక్ష గురించి, కండిషన్స్ గురించి అక్కేం చెప్పలేదా మీకు? అసలు దీక్ష గురించే తెలీదు. అగో, ఆ కండిషన్స్ ఏంటి? అంటే అది తొందర చెప్పిన బుర్ర పాడేలా ఉంది. 3 నెలల వరకు మొగుడిని మాంసాన్ని ముట్టుకోకూడదంట, లేదంటే మొగుడు పైకి పోతాడంట. కాము, దివి, నీ ఆఫర్ గురించి ఆలోచించాను, కానీ నాకు కొంచెం టైం కావాలి. దానికే అంత ఆలోచించాలా? తీసుకో దివి. నాకు ఒక హెల్ప్ చేస్తావా? నాకు కూడా మీ విల్లా కమ్యూనిటీలో ఒక ఇల్లు చూడు. నీకు దగ్గరగా ఉండొచ్చు. మేబీ నా మనసు మారచ్చు. అయ్యో, దానికే ఉంది. అలాగే ఎవరు తెలియదు.